అది 23 మార్చ్ 1931. 23 ఏళ్లు కూడా నిండనటువంటి ముగ్గురు యువకులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్. ఈ ముగ్గురికి ఉరిశిక్ష విధించడం జరిగింది. ఆ సమయంలో లాయర్ మెహతా భగత్ సింగ్ దగ్గరకు వచ్చి, ఏమయ్యా, స్వాతంత్రం స్వాతంత్రం అని అంటున్నావు, బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక్క లేఖ రాయి క్షమించు అని. ఈ ఒక్క లేఖ రాస్తే చాలు నీకు విముక్తి కలుగుతుంది. మీ తండ్రి కూడా ఇదే కోరుకుంటున్నాడు అని అన్నాడు. దానికి భగత్ సింగ్, ఉరితాడును కంఠానికి బిగించుకొని చావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ బ్రిటిష్ వాని ముందు మోకరిల్లను గాక మోకరిల్లను అని అన్నాడు. తర్వాత సరిగ్గా ఉరిదీసే సమయానికి భగత్ సింగ్ దగ్గరకు వచ్చి అడిగారు, నీదేమైనా చివరి కోరిక ఉందా? ఉంటే చెప్పు అని అన్నారు. అప్పుడు భగత్ సింగ్, నన్ను ఉరితీసి చంపకండి, కాల్చి చంపండి. ఎందుకంటే ఉరితీసి చంపితే ఈ భరతమాత నుండి 3 అడుగుల దూరం పైకి చనిపోతాను. అదే కాల్చి చంపితే ఈ భరతమాత ఒడిలో హాయిగా నా ప్రాణాలు వదిలిపెడతాను. నా నుండి చిందిన ఈ రక్త బిందువుల నుండి వేలాది మంది భగత్ సింగులు పుట్టి ఈ దేశానికి స్వాతంత్రం తెస్తారు అని అంటూ తన ప్రాణాలను ఈ దేశ స్వాతంత్రం కోసం త్యాగం చేశాడు.